పవన్ అంటేనే ఓ ప్రభంజనం అంటారు జనం. నిజానికి నిలువెత్తు రూపం పవనిజం అంటారు అభిమానులు. పవన్ ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటారు కొంతమంది. పవన్ ఎప్పుడు పాలిటిక్స్ కి ఫుల్ టైం ఇచ్చేస్తాడా అని ఎదురు చూస్తున్న వాళ్ళు కొందరైతే, పవన్ సినిమాల్ని వదిలేసి వెళ్లిపోతాడేమో అని బెంగ పెట్టుకునే వాళ్ళు ఇంకొందరు. అడిగిన వాళ్ళకి అన్ని తానే సాయం చేసే పవన్ ఫినాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నాను అని తనంతట తనే చెప్పినా నమ్మలేని, జీర్ణించుకోలేనంత అభిమానం ఫ్యాన్స్ కి ఆయనంటే. భయపడితే అడుగు ముందుకు వేయలేమంటూ ప్రతి విషయంలోనూ తన మనసు చెప్పినట్టు చేస్తూ ముందుకి సాగిపోవడం తనకి అలవాటు. అయ్యో అలా ఎందుకు చేశారు అని అడిగే వాళ్ళకి తప్పటడుగులు, గెలుపు ఓటములు అన్ని లైఫ్ లో తప్పవు. వాటిని తప్పించుకుని ఎవ్వరూ ముందుకు పోలేరు. అయినా ఒక మనిషి పర్ఫెక్ట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పంటూ చెప్పేయగలగడం ఒక్క పవన్ కే సాధ్యం. తన పర్సనల్ లైఫ్ సంగతులంటే చాలా క్రేజ్ చాలా మందికి. కానీ పవన్ మాత్రం తన ప్రైవేట్ విషయాలు తనకి మాత్రమే సొంతం అంటూ సున్నితంగానే ఆయన ఖచ్చితంగా చెప్తాడు. పవన్ స్క్రీన్ పైన స్టెప్ ఎప్పుడు వేస్తాడా అని ఎదురు చూస్తారు తన ఫ్యాన్స్. కానీ పాటలకి డాన్స్ చేయాలంటే నాకు ఏడుపు వస్తుంది అంటాడు పవన్. ఒక స్టార్ హీరోకి అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ తర్వాత సినిమా ఆఫర్స్ ఏవి రాలేదంటే అది నమ్మలేని విషయం. కానీ అది నిజమంటూ తనంతట తానే చెప్పే స్టార్ హీరో పవన్ మాత్రమేనేమో. ఇవన్నీ ఊహాగానాలు, రూమర్స్ కానే కాదు. పవన్ కొన్ని టీవీ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో స్వయంగా చెప్పిన విషయాలు. ఎప్పుడూ ఇంటర్వ్యూస్ కి, సినిమా ప్రమోషన్ వేడుకలకి దూరంగా ఉండే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ కి మాత్రం తన రెగ్యులర్ మెంటాలిటీకి కొంచెం డిఫరెంట్ గా భారీ ఎత్తున ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లాంటివి చేశాడు. దాంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో తనకి చిరంజీవికి మధ్య అభిప్రాయ భేదాలు ఏవీ లేవంటూ తన ఫ్యాన్స్ కి అర్థమయ్యేలా చెప్పాడు. అలాగే ఇంటర్వ్యూస్ లో అటు పొలిటికల్ విషయాలకి, ఇటు సినిమా విషయాలకి చాలా కూల్ గా, క్లియర్ గా సమాధానాలు చెప్పాడు. ఎవరూ నమ్మలేని చాలా విషయాలు ఓపెన్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్. తనకి పొలిటికల్ గేమ్స్ ఆడడం ఇష్టం ఉండదని, సమాజ శ్రేయస్సుకే తన ఫస్ట్ ప్రియారిటీ అని, పదవి లేనంత మాత్రాన పోయేదేం లేదని బోల్డ్ అని విషయాలు షేర్ చేసుకున్నాడు. ఎప్పుడూ ఎక్కువగా మీడియా ముందుకి రాని పవన్ ఇలా మీడియాతో తన ఫ్యాన్స్ కోసం కబుర్లు చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు.